కేసినేని నాని నిన్నటి వరకు ఒక దార్శనికుడు, అద్భుతమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నాయకుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా రెండోసారి ఎన్నిక కావడం, అది కూడా క్లిష్టమైన సమయంలో రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన టైంలో విజయం సాధించినటువంటి వ్యక్తి. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 6 తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి సందర్భంలో తను పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్నటువంటి శక్తివంతమైన నాయకుడు. ఇది ఇప్పటిదాకా అతనికి ఉన్నటువంటి పాజిటివ్స్. అట్లాగే ఇప్పుడు ఇకపైన కేసినేని నాని దుర్మార్గుడు, కేసినేని నాని కోవర్టు, కేసినేని నాని తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నాడు, జగన్తో ఎప్పటించినో టచ్లో ఉన్నాడు, విజయసాయిరెడ్డి ద్వారా ఎప్పటికప్పుడు లోకేష్ అనుపానులన్నీ చెప్తూ ఉండేవాడు, తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేస్తూ వచ్చాడు, తెలుగుదేశం పార్టీ నాశనం చేయడానికి చాలా రోజుల నుంచి కుట్ర పన్నుతున్నాడు. మేము ఎప్పటి నుంచినో చెప్పిందంతా కూడా ఇప్పుడు నిజమైంది. ఇది ఇప్పుడు వెర్షన్. నిన్నటికి నేటికి ఒక్కసారిగా వచ్చినటువంటి మార్పు. ఇప్పుడు కేసినేని నాని వెంట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అర్జెంటుగా రాక్షస జాతి అయిపోతారు, నిన్నటిదాకా దైవాంశ సంభూతులు అయిపోతుంటారు. రాజకీయాల్లో ఇదే వైచిత్రి. ఎందుకంటే డిఫర్ అవ్వటం అన్నటువంటి సహజం. ఆ డిఫర్ అయిన వాళ్ళని వ్యక్తిగతంగా హననం చేయటం అన్నటువంటిదే కరెక్టా కాదా అంటే, మరి కేసినేని నాని చంద్రబాబుని తిట్టినప్పుడు లేదా అంటారు, కరెక్ట్. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.